హలో ఎవరీవన్. ముందు వీడియోలో మనం ఆల్రెడీ పర్సెప్ట్రాన్ అంటే ఏంటి అండ్ ఇంకా దాన్ని ఎలాగ ఒక బయోలాజికల్ న్యూరాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బిల్డ్ చేశారో అది కూడా చూసాము. అండ్ సిమిలర్లీ దీంతో ఏమేం టాస్క్ చేయగలం, లైక్ రిగ్రెషన్ అండ్ ఇంకా బైనరీ క్లాసిఫికేషన్, ఈ టాస్క్ ఎలా చేయగలము అనేది కూడా డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఈ పర్సెప్ట్రాన్ వీడియోస్ కనుక చూడకపోతే ఫస్ట్ అవి చూసి ఆ తర్వాత అయితే ఈ పర్టికులర్ వీడియోలోకి అయితే రండి. బేసికలీ మనం చూసింది ఇప్పటి వరకు ఒక సింపుల్ న్యూరాన్ ఆర్ పర్సెప్ట్రాన్ ఎలా ఉండిద్ది అనేది చూసాము. కానీ మీకు కనుక గుర్తుంటే బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ ట్రిలియన్స్ ఆఫ్ ఆర్ బిలియన్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్ అనమాట. సింపుల్గా గ్రూప్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్ అని రాసుకున్నాము. అండ్ బ్రెయిన్లో కనుక మీరు చూసుకుంటే మనం ఈచ్ పర్సెప్ట్రాన్ని ఒక సర్కిల్గా ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి. ఇలాగ మనకి సెవరల్ పర్సెప్ట్రాన్స్ ఉండొచ్చు. ఈ పర్సెప్ట్రాన్స్ అనేవి ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. అవేమి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఏం ఫాలో అవ్వు, ర్యాండమ్గా ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉండొచ్చు ఎలా అయినా సరే. ఓకే, ఇలా అయితే మన బ్రెయిన్లో ఒకదాని మధ్య ఇంకో దానికి కనెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. బట్ యాజ్ ఇట్ ఈస్ బ్రెయిన్ మనం ఇంప్లిమెంట్ చేయడం వెరీ కాంప్లెక్స్. అందుకే సైంటిస్ట్ ఈ పర్టికులర్ బ్రెయిన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సెవరల్ న్యూరల్ నెట్వర్క్స్ని అయితే బిల్డ్ చేశారనమాట. బేసికల్లీ మనకి న్యూరల్ నెట్వర్క్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ పర్సెప్ట్రాన్స్ అనమాట. ఈ పర్సెప్ట్రాన్స్ని తీసుకొని వాళ్ళు ఎలా అరేంజ్ చేశారు అనేది ఒక సింపుల్ న్యూరల్ నెట్వర్క్. మనకి న్యూరల్ నెట్వర్క్లో సెవరల్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఆ తర్వాత ఫ్యూచర్లో మేబీ నేను సిఎన్ఎన్ డిస్కస్ చేయొచ్చు, అంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. అండ్ దెన్ మీకు ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం. దీని తర్వాత నేను చేయబోయే వీడియోస్ అన్నీ ఏదో ఒక కైండ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ గురించి చేస్తాను అనమాట. ఇలాగా ఒక బ్రెయిన్ స్ట్రక్చర్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి మల్టిపుల్ నెట్వర్క్స్ని అయితే బిల్డ్ చేశారు అనమాట. ఆ మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నీ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్, అండ్ దెన్ మీకు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, అండ్ ఎల్ఎస్టిఎం అనేది ఒక కైండ్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. అలాగే చాలా అయితే ఉంటాయి అన్నమాట. ట్రాన్స్ఫార్మర్, ఇవన్నీ అయితే ఉంటాయి. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఓన్లీ మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్ బేసికలీ ఇప్పటివరకు మనం ఒక సింపుల్ పర్సెప్ట్రాన్ ఎలా ఉండిద్దో చూసాము. బట్ ఒక మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్ అనేది ఎలా ఉండిద్దో అండ్ దాని వర్కింగ్ ఏంటో అనేది ఇప్పటి నుంచి స్లోగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని దేన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు? బ్రెయిన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు అనమాట. అండ్ బ్రెయిన్లో మన దగ్గర సెవరల్ న్యూరాన్స్ ఉండొచ్చు. ఆ న్యూరాన్స్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఈ పర్టికులర్ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్ ఎలా ఉండిద్దో అయితే క్లియర్గా చూసేద్దాము. బేసికల్లీ ఈ మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్లో మనకి ఫస్ట్ లేయర్ ఉండిద్ది. ఆ ఫస్ట్ లేయర్ని మనం ఇన్పుట్ లేయర్ అంటాం అనమాట. ఈ ఇన్పుట్ లేయర్లో మన ఇన్పుట్స్ అన్నిటినీ అయితే పంపిస్తాం. ఇది మన ఇన్పుట్ లేయర్. అండ్ ఈ ఇన్పుట్స్ అనేవి అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ మీకు గీసి చూపిస్తాను. బేసికలీ మనకి డేటా సెట్ ఉంటుంది. అండ్ డేటా సెట్ అంటే ఏంటో మనం క్లియర్గా మన స్టార్టింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ డేటా సెట్లోని ఎలా ఉండిద్ది అంటే కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ F1, F2, F3, లైక్ ఇవన్నీ ఫీచర్స్ అనుకోండి. ఈ ఫీచర్స్ అన్నిటినీ మనం కలెక్ట్ చేస్తాము అలాంగ్ విత్ దేర్ కరస్పాండింగ్ అవుట్పుట్ అనమాట. ఇలాగ ఫీచర్స్ అండ్ ఇంకా అవుట్పుట్ కలెక్ట్ చేసి అలా మల్టిపుల్ డేటా పాయింట్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని మనం డేటా సెట్ అంటాం. సో లెట్స్ సే ఇది వెయిట్, ఇది హైట్, అలాగా ఈ ఫీచర్స్ అనేవి ఏవైనా అవ్వచ్చు. వాటికి కరస్పాండింగ్ వాల్యూస్ మనం కలెక్ట్ చేయాలి, లైక్ X1, X2, X3, సో ఆన్ Xn. ఇది ఫీచర్ 1కి కరస్పాండింగ్ వాల్యూ X1, ఫీచర్ 2 కరస్పాండింగ్ వాల్యూ X2, ఫీచర్ 3 కరస్పాండింగ్ వాల్యూ X3, అండ్ ఫీచర్ nకి కరస్పాండింగ్ వాల్యూ Xn. ఇలాగ ప్రతి ఫీచర్స్కి ఒక కరస్పాండింగ్ వాల్యూ తీసుకొని అండ్ ఇలా వాల్యూస్ ఉన్నప్పుడు దాని తాలూకా అవుట్పుట్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని మనం ఒక డేటా పాయింట్ అంటాం అన్నమాట. ఇలాగా సెవరల్ డేటా పాయింట్స్ ఉండొచ్చు మన డేటా సెట్లో. ఈ పాయింట్స్ అన్నీ మన ఇన్పుట్ పాయింట్స్ అనమాట. అంటే X1, X2, X3, సో ఆన్ Xn. వీటిని మనం ఇన్పుట్ లేయర్లో అయితే పంపొచ్చు. ఓకే, అందుకే నేను ఇక్కడ కూడా X1, X2, X3, సో ఆన్ Xn కింద నోట్ చేశాను. ఇలాగ ఇన్పుట్ లేయర్లో పంపాక మనకి మధ్యలో హిడెన్ లేయర్స్ ఉండొచ్చు. ఇది మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ కాబట్టి హిడెన్ లేయర్స్లో మనకి ఏముంటాయి? సింపుల్గా న్యూరాన్స్ ఉంటాయి ఆర్ పర్సెప్ట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అనేవి ఎనీ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉండొచ్చు, కానీ
అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఒక 5 న్యూరాన్స్ గీస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మనం మోర్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉండే కేసు కూడా చూద్దాము. ఫర్ నౌ అండర్స్టాండింగ్ కోసం ఓన్లీ 5 న్యూరాన్స్ అయితే గీస్తున్నాను. దీన్ని మనం హిడెన్ లేయర్ అంటాం అనమాట. సో లెట్స్ సే ఇది హిడెన్ లేయర్ 1. ఎలా అయితే మనం ఎనీ నెంబర్ ఆఫ్ పర్సెప్ట్రాన్ పెట్టొచ్చో ఒక హిడెన్ లేయర్లో, సిమిలర్లీ మనకి ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ హిడెన్ లేయర్స్ అయితే ఉండొచ్చు అనమాట. లెట్స్ సే ఇది హిడెన్ లేయర్ 2. అలాగే ఎనీ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ లెట్స్ సే m నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయనుకుందాం ఈ పర్టికులర్ హిడెన్ లేయర్లో. అండ్ ఈ హిడెన్ లేయర్ వచ్చేసి m హిడెన్ లేయర్ అనుకుందాం. అంటే 1, 2, 3 అలాగా సో ఆన్ m హిడెన్ లేయర్స్ ఉన్నాయనుకుందాం ఈ పర్టికులర్ మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్లో. అండ్ ఇలాగా హిడెన్ లేయర్స్ అన్నీ అయిపోయాక ఫైనల్గా మనకు ఒక అవుట్పుట్ లేయర్ కూడా ఉండిద్ది. అవుట్పుట్ లేయర్లో కూడా మనం ఎనీ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఓన్లీ 1 న్యూరాన్ పెట్టుకుందాం. ఓకే, లాస్ట్ లేయర్ని మనం సింపుల్గా అవుట్పుట్ లేయర్ అంటాం అనమాట. అండ్ దీని నుంచి మనకు వచ్చే అవుట్పుట్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనమాట. ఈ వైక్యాప్ అనేది ఈ ఇన్పుట్స్కి ఈ మోడల్ ఇచ్చిన అవుట్పుట్ అనమాట. దాన్నే మనం వైక్యాప్ అంటున్నాం. అండ్ ఇంకా దీనికి యాక్చువల్ అవుట్పుట్ ఏంటి, లెట్స్ సే ఇవి మనం ఇన్పుట్స్ కింద పాస్ చేసాం అనుకోండి, x1, x2, x3, so on xn. దానికి కరస్పాండింగ్ యాక్చువల్ అవుట్పుట్ y1. ఇలాగ డేటా సెట్ నుంచి మనకి యాక్చువల్ అవుట్పుట్ వస్తుంది అండ్ మోడల్ నుంచి మనకి ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి, అంటే ఈ y1ని అండ్ ఇంకా వైక్యాప్ని కంపేర్ చేసి మనం మోడల్ అనేది ఎంత బాగా ప్రెడిక్ట్ చేస్తుంది అనేది డినోట్ చేయొచ్చు అనమాట. ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక పర్సెప్ట్రాన్లో వెయిట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో క్లియర్గా చూసాము లాస్ట్ వీడియోస్లో. సిమిలర్లీ ఒక మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్లో అసలు ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి అండ్ ఇంకా ఇవన్నిటి మధ్య నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కూడా క్లియర్గా చూసేద్దాం. బేసికలీ ఈ x1 అనేది ఒక ఇన్పుట్ ఇన్ ద ఇన్పుట్ లేయర్. ఈ x1ని మనం ప్రతి న్యూరాన్కి కనెక్ట్ చేయాలన్నమాట హిడెన్ లేయర్ 1లో. ఇది ఒక లేయర్డ్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది కాబట్టి సింపుల్గా మన ప్రీవియస్ లేయర్లో ఉన్న ప్రతి ఇన్పుట్ మన హిడెన్ లేయర్లో ఉన్న ప్రతి పర్సెప్ట్రాన్కి కనెక్ట్ చేయాలన్నమాట. అంటే x1 అనేది ప్రతి న్యూరాన్ ఆర్ పర్సెప్ట్రాన్ ఇన్ ద హిడెన్ లేయర్ 1కి కనెక్ట్ చేయాలి ఇలాగా. అండ్ సిమిలర్లీ x2 కూడా ప్రతి న్యూరాన్ ఆర్ ప్రతి పర్సెప్ట్రాన్కి కనెక్ట్ చేయాలి హిడెన్ లేయర్ 1లో ఉన్న. అండ్ సిమిలర్లీ x3 కూడా ప్రతి న్యూరాన్కి కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ సిమిలర్లీ xn కూడా. ఇలాగా ఇక్కడ చూసుకుంటే మన హిడెన్ లేయర్ 1లో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి, 5 న్యూరాన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అన్నమాట. అండ్ సిమిలర్లీ మన ఇన్పుట్ లేయర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, n ఇన్పుట్స్ ఉన్నాయి. వీటి మధ్యన టోటల్ కనెక్షన్స్ ఎన్ని ఉంటాయి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. x1 అనేది ఎన్నట్లకి కనెక్ట్ అవుతుంది, 5 కనెక్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కదానికి 5 కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, మనకి n ఇన్పుట్స్ ఉన్నాయి. టోటల్ n into 5 కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆల్రెడీ పర్సెప్ట్రాన్లో చూసారు, మన ఇన్పుట్ నుంచి మన పర్సెప్ట్రాన్ తాలూకా సెంట్రల్ పార్ట్కి కనెక్షన్ మీద ఒక వెయిట్ ఉండిద్ది. బేసికల్గా బయలాజికల్ న్యూరాన్ మీకు కనుక గుర్తుంటే, బయలాజికల్ న్యూరాన్లో మనకి ఇన్పుట్ వచ్చే కనెక్షన్స్ ఉంటాయి. ఇన్పుట్ వచ్చే వాటిని మనం డెండ్రైట్స్ అంటాం. ప్రతి డెండ్రైట్కి కరస్పాండింగ్ థిక్నెస్ ఉండిద్ది. ఆ థిక్నెస్ని మనం మ్యాథమెటికల్గా చూపించడానికి మనం వెయిట్స్ యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆ వెయిట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఎన్ని కనెక్షన్స్ ఉంటే సింపుల్గా అన్ని వెయిట్స్ ఉంటాయి. ప్రతి కనెక్షన్ మీద ఒక కరస్పాండింగ్ వెయిట్ ఉండేది అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఈ కేసులో, టోటల్ కనెక్షన్స్ వచ్చేసి n into 5. కానీ మీకు కనుక గుర్తుంటే పర్సెప్ట్రాన్లో నేను ఆల్రెడీ ప్రతి న్యూరాన్కి ఒక బయాస్టమ్ ఉండేది అని చెప్పేసి డిస్కస్ చేశాను. సో సిమిలర్గా ఇక్కడ ఉన్న హిడెన్ లేయర్లో ఉన్న ప్రతి న్యూరాన్కి ఒక ఎక్స్ట్రా వెయిట్ ఉండేది అనమాట. అదే బయాస్టమ్. ఇక్కడ మనకి 5 ఉన్నాయి కాబట్టి ప్రతి దానికి ఒక ఎక్స్ట్రా బయాస్టమ్ ఉండిద్ది. సో టోటల్ ఈ పర్టికులర్ ఇన్పుట్ లేయర్ ఇంకా హిడెన్ లేయర్ 1 మధ్యలో టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ వచ్చేసి n into 5 + 5 అనమాట. ఈ పాయింట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బేసికలీ ఈ n into 5 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్, వెరాజ్ ఈ ఎక్స్ట్రా 5 అనేది బయాస్టమ్స్ అనమాట. ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇలాగ లేయర్ బై లేయర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసి వాటిని టోటల్ చేస్తే సరిపోయింది. ఈ పర్టికులర్ ఇన్పుట్ లేయర్ ఇంకా హిడెన్ లేయర్ మధ్యలో మనకి ఉన్న వెయిట్స్ అన్ని n into 5 + 5 అనమాట. అండ్ సిమిలర్లీ ఈ హిడెన్ లేయర్ 1 ఇంకా హిడెన్ లేయర్ 2 మధ్యన ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయో మీరు వీడియో పాజ్ చేసి మీకు అర్థమైతే కమెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ ఇక్కడ చూసుకుంటే మనకి హిడెన్ లేయర్ 1లో ప్రతి న్యూరాన్ అనేది ఒక కరస్పాండింగ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఈ అవుట్పుట్స్ అన్నిటిని మనం ఒక ఇన్పుట్ లేయర్లో ఇన్పుట్స్లా తీసుకుంటాం అనమాట. అంటే లెట్స్ సే ఇది x1 డాష్, x2 డాష్, x3 డాష్, x4 డాష్ ఇంకా x5 డాష్ అనుకోండి.
అంటే ఇవి కొత్త ఇన్పుట్స్. ఇది ఫస్ట్ హిడెన్ లేయర్ అనుకోండి. ఇవన్నీ ఇన్పుట్స్ అనుకోండి. ఇక్కడైతే అలా కనెక్ట్ చేస్తాము. సిమిలర్లీ ఇవన్నీ కూడా ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా అయితే హిడెన్ లేయర్‌లో వచ్చిన అవుట్‌పుట్స్ అన్నీ నెక్స్ట్ లేయర్‌లో ఉన్న పర్సెప్ట్రాన్స్ అన్నిటికి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలా చేస్తే సరిపోయిద్ది. టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని 5 ఇంటూ 5. ఎందుకు 5 ఇంటూ 5? హిడెన్ లేయర్ 1లో మనకి 5 ఉన్నాయి కాబట్టి. ఓకే. ప్రతిదీ ఒక అవుట్‌పుట్ ఇస్తది కాబట్టి ఆ అవుట్‌పుట్స్ అనేవి వీటికి కనెక్ట్ చేయాలి. ఈ 5 ఇందులో ఉన్న ప్రతి పర్సెప్ట్రాన్‌కి కనెక్ట్ అవుతాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ వచ్చేసి 5 ఇంటూ 5 ప్లస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బయాస్టమ్స్? బయాస్టమ్స్ అనేవి ఇక్కడ మనకి 5 పర్సెప్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 5 బయాస్టమ్స్ ఉంటాయన్నమాట. మీకు క్వెషన్ స్ట్రైక్ అవ్వచ్చు. అదేంటంటే ఇక్కడ కూడా పర్సెప్ట్రాన్స్ ఉన్నాయి కదా! వీటి బయాస్టమ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయమా అని. బేసికల్లీ అవి యాడ్ చేయము. ఎందుకంటే వీటికి తాలూకా బయాస్టమ్స్ అనేవి మనం ఆల్రెడీ ప్రీవియస్ లేయర్‌లో యూజ్ చేసేస్తున్నాం కాబట్టి. అంటే ఇక్కడ ఆల్రెడీ కౌంట్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ ఈ హిడెన్ లేయర్ నుంచి మనకొచ్చిన అవుట్‌పుట్స్ అన్నీ అవుట్‌పుట్ లేయర్‌కి అయితే కనెక్ట్ చేసేస్తాం అనమాట. అండ్ వీటి మధ్యలో టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ అన్నీ బేసికల్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్ వస్తున్నాయి. అండ్ అవుట్‌పుట్ లేయర్‌లో ఓన్లీ 1 పర్సెప్ట్రాన్ ఉంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ వచ్చేసి m ఇంటూ 1. ఇవి m అండ్ ఇది 1 కాబట్టి టోటల్ కనెక్షన్స్ m ఇంటూ 1 ప్లస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బయాస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 1 న్యూరాన్ ఉంది కాబట్టి 1 బయాస్టమ్ మాత్రమే ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ వచ్చేసి m ఇంటూ 1 ప్లస్ 1 అనమాట. అండ్ వీటి తాలూకా బయాస్టమ్స్ వచ్చేసి ప్రీవియస్ లేయర్‌లో మనం వెయిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా! అక్కడ కవర్ అయిపోతాయి అనమాట. ఇలా అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ అనేవి కౌంట్ చేయొచ్చు ఒక మల్టీ లేయర్డ్ పర్సెప్ట్రాన్‌కి. ఆర్ దీన్ని మీరు సింపుల్‌గా న్యూరల్ నెట్వర్క్ అని కూడా అనొచ్చు. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. ఇక్కడ ఇన్పుట్ లేయర్ ఇంకా హిడెన్ లేయర్‌కి మధ్యన వెయిట్స్ అన్నిటిని మనం ఒక వెయిట్ మ్యాట్రిక్స్‌గా డినోట్ చేయొచ్చు. లైక్ ఇది W0. ఒక వెయిట్ మ్యాట్రిక్స్ W0 అండ్ ఈ W0లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయి n ఇంటూ 5 ప్లస్ 5 అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ దీన్ని W1 కింద డినోట్ చేయొచ్చు. అండ్ ఈ W1లో మనకి 5 ఇంటూ 5 ప్లస్ 5 నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక WM అనుకోండి. WMలో మనకి m ఇంటూ 1 ప్లస్ 1 నెంబర్ ఆఫ్ వెయిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. నెక్స్ట్ వీడియోలో దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. దట్స్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియోని మళ్ళా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు క్లియర్‌గా అర్థమైద్దని అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవరీవన్. బాయ్ బాయ్.